అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ కంచాల గుమ్మిలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కంచాల గుమ్మికి చెందిన గెమ్మెల లక్ష్మి అనే మహిళ ఆమె కుమారుడు కలిసి బింపోల్ పంచాయతీకి చెందిన కందుల లక్ష్మణ్ రావును కర్రతో కొట్టి తాడుతో మెడకు ఊరివేసి చంపారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని తుప్పల్లో పాతిపెట్టారు. మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనను పోలీసులు ఛేదించి తల్లి కొడుకును అరెస్టు చేశారు. పాడేరు డీఎస్పీ షహబాద్ అహ్మద్ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం సంకష్టహార చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయంలోని గణపతికి గణపతి ఉపనిషత్తులతో ప్రత్యేక అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, వేద పండితులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే అంశంపై నాయకులు అవగాహన పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా రేషన్ పంపిణీలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నాయకులు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరులోని ఏపీఎస్ఆర్టీసీ 2వ డిపో మేనేజర్ రూపశ్రీ మానవత్వం చాటుకున్నారు. బుధవారం సాయంత్రం డిపో ఆవరణంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆర్టీసీ మెకానిక్ ప్రమాదవశాత్తు కాలువలో పడి గాయపడ్డాడు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్ రూపశ్రీ స్వయంగా అతన్ని ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఆమె చూపిన తక్షణ స్పందన, మానవతా దృక్పథానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయం అందించారు. పలమనేరులో బుధవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గ్రామాల్లో సర్పంచులు, స్థానిక సంస్థలు ప్రతిపక్ష పార్టీకి చెందినవారని ఆయన అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏ విషయమైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సమస్యలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన సూచించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తనయుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు సమర్పించడం ఎన్డీఏ ప్రభుత్వానికి హిందూ ధర్మంపై ఉన్న గౌరవానికి నిదర్శనమని నాని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు డిక్లరేషన్పై సంతకం పెట్టలేదని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో జల్లికట్టుకు ప్రజలు దూరంగా ఉండాలని డీఎస్పీ సయ్యద్ అహ్మద్ అజీజ్ విజ్ఞప్తి చేశారు. వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల్లికట్టు కారణంగా యువత తప్పుదో పట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులను హింసించడం బాధాకరమని, కేవలం ఒకరోజు సంతోషం కోసం వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ అన్నారు. శ్రీరంగరాజపురం మండలంలోని జంగాలపల్లి నుండి 52 కన్నికపురం వరకు సుమారు 75 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ జంగాలపల్లి గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గతంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలల్లో టీవీలు చోరు చేస్తున్న 7 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీధర్ నాయుడు వివరాలు వెల్లడించారు. తుమ్మిదపాలెం, గుడియాతం ప్రాంతంలోని పాఠశాలల్లో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. అరెస్టు చేసిన వారి నుండి చోరీ చేసిన టీవీలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా రామకుప్పంలోని రామకుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎంపీపీగా సులోచన, వైస్ ఎంపీపీగా వెంకటరమణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, టీడీపీ విస్తరణ భాగం అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా చూడాలని సూచించారు. మండల నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కోనపల్లి గ్రామ పంచాయతీలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. సచివాలయం పక్కనే చెత్త తరలించేందుకు ఉంచిన బండి నిరుపయోగంగా చిల్లచెట్ల మధ్య దర్శనమిస్తుంది. కొత్త బండిని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజాధనంతో కొనుగోలు చేసిన బండిని ఉపయోగంలోకి తీసుకురావాలని కోనపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బండి అదుపులోకి వస్తే గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని తుమ్మలగుంట గోశాలలో గోవుల మృతిపై వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి ఆరోపణలు నిరాధారమని, గోశాల నిర్వహణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమని థామస్ సవాల్ విసిరారు. గోశాల నిర్వహణపై పారదర్శక విచారణకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. వేమ్లవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. గురువారం వేమ్లవాడలో ఆమె ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సీఎం ప్రకటించిన 38 కోట్లతో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపడతామని ఆమె అన్నారు. దక్షిణ కాశీ అభివృద్ధికి ప్రభుత్వం 76 కోట్లు, అన్నదాన సత్రానికి 35 కోట్లు మంజూరు చేసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతితో జూన్లో పనులు ప్రారంభిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న మహాసభల్లో విద్యారంగ సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, గురుకుల సమస్యలు, మౌలిక సదుపాయాల కొరతపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఏపీ కాంగ్రెస్ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలను ఖండిస్తూ ప్రతిపక్షాలపై సిపిఐ ఈడీ కేసులను మానుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు, వేధింపులు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని చిన్నస్వామి ఆరోపించారు. ఈ నిరసనలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేషనల్ హెరాల్డ్ పత్రికపై 13 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప పేరున్న కాంగ్రెస్ నేతలను వేధించడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే కేటాయించాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. పోచం మైదాన్ సెంటర్లో జర్నలిస్టులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులు రోడ్డెక్కడం సిగ్గుచేటని విమర్శిస్తూ మంత్రి కొండా సురేఖ స్పందించి న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో శ్రీ 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 పైడిమాంబ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కుమారి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. గౌరవ అధ్యక్షులు సదరపు కోటేశ్వరరావు, నరవ నాగేశ్వరరావు, అధ్యక్షులు పెదపూడి త్రినాథరావుతో సహా పలువురు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బెహారా భాస్కర్రావు నూతన కమిటీని అభినందించారు. కమిటీ సభ్యులు ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు సిరిసిల్ల నుంచి భారీగా తరలి వెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి, కోడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, దిడ్డి రాజు, గుళ్లపల్లి పూర్ణచందర్, దార్నం లక్ష్మీనారాయణ, వెంగళ శ్రీనివాస్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో భారీ తనిఖీలు నిర్వహించారు. సుమారు 700 మంది పోలీసులతో బెట్టింగ్ స్థావరాలు, మత్తు పదార్థాల వినియోగం, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్లు, వాహన శబ్ద కాలుష్య కారకాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, వాహన కాలుష్యం నివారించాలని కోరారు. ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండి పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ మలపాటి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అందరూ ఈ వేడుకలకు ఆహ్వానితులే అని ఆయన తెలిపారు. ఈ పోటీలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దిశా సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.